ఆహా! ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది. హే కృష్ణ, వేర్ ఆర్ యూ? ఇప్పుడే రా ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నావు. అప్పుడే పిలిచేసావా? నువ్వు వస్తావా? నన్ను వచ్చేయమంటావా? నే వచ్చేసా కృష్ణ. ఒరేయ్! నువ్వు ఏడుస్తా ఉంటే చూడడానికి వర్స్ట్‌గా ఉందిరా. ముందు ఏమైందో చెప్పరా? పింకీకి నాకు బ్రేకప్ అయిపోయింది కృష్ణ. నీ లవ్ స్టోరీకి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది నాన్న. లెట్ మీ చెక్ యువర్ ఫ్యూచర్. పింకీ లేకుండా నాకు భవిష్యత్తు కూడా ఉందా కృష్ణ? ఎక్స్ట్రాలు చేయకు రేయ్! పింకీ నీ లైఫ్‌లో ఒక పార్ట్. నీ లైఫ్ కాదు. పింకీ లేని లైఫ్ డార్క్ అయిపోయింది కృష్ణ. నాకు ఈ లైఫ్ వద్దు. నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపో కృష్ణ. అరే! ఇప్పుడే నీ ఫ్యూచర్ చూసానురా. నీకు పింకీ కన్నా అందమైన అమ్మాయి, అర్థం చేసుకున్న అమ్మాయి, ఆస్తి కూడా తెచ్చిపెట్టే అమ్మాయి వస్తదిరా. అది కాకుండా తను వచ్చిన వెంటనే నీకు కెరియర్ గ్రాఫ్ కూడా పైకెళ్ళిపోద్ది. మరి ఇయన్నీ వదిలేసి నాతో పాటు వస్తావా? ఏదో పింకీ వెళ్ళిపోయిందన్న బాధలో 100 అంటాం. అలాగని నీతో పాటు వచ్చేస్తాం ఏంటి? అది సరే గాని కృష్ణ, ఇయన్నీ నా లైఫ్‌లోకి ఎప్పుడొస్తాయంటావు? వస్తాయి, వస్తాయి. అన్నీ వస్తాయి. కానీ మైండ్ ఇట్. ఈటిలతో పాటు కష్టాలు కూడా ఉంటాయి. హోప్ ఇచ్చిలా హోప్‌లెస్‌గా మాట్లాడతావేంటి కృష్ణ? మై జాబ్ ఈజ్ టు గివ్ ద హోప్. యువర్ జాబ్ ఈజ్ టు ఫైండ్ ద వే. అంటే పండుందే చెట్టు మీద ఎళ్లి తెచ్చుకో నాయనా అని చెప్తాను. కానీ చెట్టు నువ్వే ఎక్కాల.